ఆమెకి పసుపు కుంకుమ అందించి ముత్తైదులతో ఒడిబియ్యం అందించి ఆమెని చాలా శాంతపరిచి ఆమెకైతే చెప్పారనమాట. సో కొంతమంది అయితే ఏమన్నారంటే అమ్మవారే అన్నారంట. సో నాకు జ్యోతులు కట్టిస్తే నేను ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తానని అమ్మవారు అన్నారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది చెన్నకేశ్వర స్వామినే నీ కోపం శాంతపరిచేలా నేను జ్యోతులు కట్టిస్తానని స్వామివారే అన్నారని కొంతమంది అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ జ్యోతులు అయితే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. నందవరంలో జరిగేదే జ్యోతులు, నందవరం ఫేమస్ జ్యోతులు అన్నమాట. సో చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి ఈ నందవరంలో జ్యోతులు. సో ఇంకా అలా అమ్మవారిని ఒడిబియ్యం తీసుకొని ఒడిబియ్యం కట్టించేసి ఇంకా అమ్మవారిని అయితే అలా శాంతపరిచి అలా జ్యోతులు అయితే స్టార్ట్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, నేను స్టోరీలో చెప్పాను కదా సేమ్ అలాగే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ